నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీ అందరికీ తెలిసినట్లే సెప్టెంబర్ 21 వచ్చేసి మహాలయ అమావాస్య, అంటే పూర్వీకులకు మనము మొక్కే రోజు, పూర్వీకులతో మనం కనెక్ట్ అయ్యే రోజు. అంతేకాకుండా ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది. కాబట్టి యూనివర్స్లో వైబ్రేషన్ చాలా చాలా హైగా ఉంది. ఎప్పుడెప్పుడు యూనివర్స్లో వైబ్రేషన్ చాలా హైగా ఉంటుందో మనం ఏం చేస్తాం, మేనిఫెస్టేషన్స్ చేసుకుంటాం. మన వైబ్రేషన్ని కూడా హైగా పెట్టుకుంటాం. మన ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకొని మనం కూడా మనకేం కావాలనో దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటాం. ఈ టైంలో మనకేమవుతుంది, మన ఫ్రీక్వెన్సీ లోగా ఉంటే ఆ కోపము, భయము, బాధ, దుఃఖం అవే ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీకు కోపం వచ్చినా దాన్ని తీసి పడేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని నీళ్లు తీసుకొని ఒక గ్లాస్లో నేను ప్రశాంతమైన ఆత్మని, నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పుకుంటూ నీళ్లు తాగండి. అప్పుడు చూడండి మీలో ఉన్న ఆ కోపం, బాధ, భయం అన్నీ పోతుంది. సో ఇలా చేసుకొని మీకు వచ్చే నెగటివ్ ఎమోషన్స్ అంతా తీసి పక్కన పడేసి మీరు వీలైనంత వరకు హ్యాపీ ఎమోషన్స్లో ఉండండి. అంటే హ్యాపీగా మీకు ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకుంటారు కాబట్టి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేస్తుంది కదా. కాబట్టి హ్యాపీగా ఉండండి, హ్యాపీ ఎమోషన్స్తోనే ఉండండి. సో ఇప్పుడు మనం అమావాస్య ఉంది, సూర్యగ్రహణము ఉంది కాబట్టి మనం ఇప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్కి వెళ్దాం. కానీ అంతకన్నా ముందు మీరేం చేయాలి అంటే, ఈ రోజు నుంచి సోమవారం లేదా మంగళవారం వరకు కూడా వైబ్రేషన్ హైగా ఉంటుంది. కాబట్టి రోజు మీరు ఆవుకి కానీ, కుక్కకి కానీ, దీనికి కాకికి కానీ, ఏదైనా బర్డ్స్, యానిమల్స్, వాటికి ఏదైనా ఫుడ్ పెట్టండి. రోజు మీ ఇంటి ముందు ఆవులు వస్తుంటే ఆవుకి రోజు అరటిపండు కానీ ఏదైనా మంచి మీరు తిని మిగిలిండే ఆహారంగా కాకుండా ఆవుకని చేసి పెట్టండి. బియ్యము, అన్నము, బెల్లము కలిపి పెట్టండి. అలా ఏదైనా పెట్టండి మంచిగా. కుక్కకి కూడా అంతే, ఫ్రెష్గా చేసినది తీసుకెళ్ళి పెట్టండి. కాకికి కూడా మీరు వండిన అన్నం మొదటి ముద్ద తీసుకెళ్ళి కొన్ని మెతుకులు పెట్టండి. ఇలా 23rd వరకు చేయండి. అలా మీరు ఆ బర్డ్స్కి కానీ యానిమల్స్ కానీ పెట్టేటప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. మీలో ఏ ఫ్రీక్వెన్సీ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు బాధతో, భయంతో, ఎవరినో తిట్టుకుంటూ, కోపంతో పెడితే అది మీకు మంచిది కాదు, వాటికి మంచిది కాదు. కాబట్టి తృప్తిగా, మనస్ఫూర్తిగా పెట్టండి. అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. మీ ఫ్రీక్వెన్సీ కూడా హై అవుతుంది. మీరు పెట్టే ఆ పశుపక్షులకు కూడా చాలా మంచిదే జరుగుతుంది. సో ఇది రోజు చేయాలండి. ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్కి వెళ్దాం. ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మీకు ఏమేం కావాలి అంటే, ఒక దీపం పెట్టుకోండి. అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగించండి. అంతకాకుండా ఒక చిన్న బౌల్ లేదా పాత్ర తీసుకొని నీళ్లు పోసి అందులో నల్ల నువ్వులు కొన్ని వేయండి. అదొకటి పెట్టుకోండి. ఇంకా సపరేట్గా గాజు గ్లాసులో నీళ్లు పెట్టుకోండి. మళ్ళీ 2 పేపర్లు కావాలి, ఒక పెన్ను కావాలి, ఇంత కావాలండి. సో ఇప్పుడు ఫస్ట్ దీపం వెలిగించుకోండి. ప్రశాంతంగా గ్రహణం సమయంలో లేదా ఆ రోజు ఈవినింగ్ అయినా పర్లేదు కూర్చొని ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోటు కూర్చోండి. దీపం వెలిగించుకోండి. ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేసి మీ ముందు ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము పూర్వీకులతో కనెక్ట్ అవ్వనున్నాము కాబట్టి. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ కుడి చేయి మీ హృదయం పైన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పేదాన్ని అలానే మనసులో చెప్పుకోండి. నా ప్రియమైన పూర్వీకులారా, నేను మిమ్మల్ని కృతజ్ఞతతో స్మరిస్తున్నాను. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు. మా వంశం నుండి వచ్చిన అన్ని బాధలు, కర్మలను విడుదల చేస్తున్నాను. దయచేసి మా అందరికీ వెలుగు, సమృద్ధి, శాంతి మార్గంలో నడిపించండి. ఇలా చెప్పుకొని ప్రార్థన చేసుకొని అదైన తర్వాత ఆ నువ్వులున్న నీటిని భూమి తల్లికి సమర్పించేయండి. అంటే ఎక్కడైనా భూమిలో నేల మీద వేసేసేయండి. మట్టి ఉంటే మట్టి మీద వేసేసేయండి. ఏ పక్షులు వచ్చి అవి తింటాయి. పక్షులే కదా పూర్వీకులు అంటే. కాబట్టి
సో అది అయింది. ఇప్పుడు మీలో ఉన్న భయాలు, అడ్డంకులు, పాత కర్మలు ఇవన్నీ మనం విడుదల చేయనున్నాం. దానికి ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో మీలో ఏ ఏ విషయాలకు భయాలు ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. మీ మేనిఫెస్టేషన్స్కి మీకు లైఫ్లో ఏమైనా కావాలి అనుకుంటే వాటికి ఉన్న అడ్డంకులన్నీ కూడా రాయండి. మీ పాత కర్మలు కూడా రాయండి. అంటే మీకు తెలుసో తెలియకుండానో మీరు ఏదైనా చేసినట్లయితే, అంటే ఎవరినైనా బాధ పెట్టినట్టయితే అన్నీ కూడా రాసుకోండి. అందులో మీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ రాసేసేయండి. రాసి దాన్ని సురక్షితంగా కాల్చేసి, అది కాలుతున్నప్పుడు నాకు ఉపయోగం లేని ప్రతి దాన్ని నేను విడిచిపెడుతున్నాను, నేను స్వచ్ఛమై ఉన్నాను అని అనుకుంటూ, తర్వాత అది కాలిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్లి టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేసేయండి. ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేసుకుందాం. ఇంతటితో పూర్వీకులతో కనెక్ట్ అయ్యాము, మనలో ఉన్న అన్ని నెగటివ్స్ తీసేసాము. ఇప్పుడు ఒకసారి ఆ పేపర్లో ఏమేమి రాసేసారో అవన్నీ తీసేశారు కాబట్టి ఇక నుంచి మళ్ళీ మీరు ఆ పాత వాటికి వెళ్ళకూడదు. అక్కడ ఏమేమి రాసి కాల్ చేశారో అవి మీ నుంచి తీసేశారు, విడుదల చేసేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీ ఫ్రీక్వెన్సీ హై అయింది. ఓకే, ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేసుకుందాం. సో మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఆ దీపం అలానే ఉండని, దానితో పాటు ఒక గాజు గ్లాస్లో నీళ్లు పెట్టుకోండి, ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో మీకు ఇప్పుడు మీ లైఫ్లో చాలా ముఖ్యంగా కావాల్సినది ఏంటి, అది ఆల్రెడీ దొరికినట్లు 11 సార్లు రాయండి. ఎలా అంటే, ఇప్పుడు మీకు లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని సింపుల్గా అనుకుంటే, నేను ఆనందం, ప్రేమ, సమృద్ధితో నిండిన జీవితం గడుపుతున్నాను. సపోజ్ మీకు డబ్బు కావాలనుకుంటున్నారు. ఎంత? ఒక 2 లక్షలు అనుకుందాం. నాకు కావలసిన 2 లక్షలు యూనివర్స్ నాకు అద్భుతమైన రీతిలో అందించింది కాబట్టి యూనివర్స్కి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇలా వర్తమానంలో రాసుకోండి. 11 సార్లు రాయండి. రాసేసి ఆ నీళ్లు గ్లాస్ ఉంది కదా, దాని కింద పెట్టండి. దాని కింద పెట్టేసి మీరు కళ్ళు మూసుకొని, మీరు మెడిటేషన్ చేసేలా ఉంటే చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే మీరు జస్ట్ విజువలైజేషన్ చేసుకోవచ్చు. దానికి కళ్ళు మూసుకొని కూర్చోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ యూనివర్స్లో ఉన్న అద్భుతమైన శక్తిని మీరు బ్రీతింగ్ చేసుకుంటున్నట్లు, మీరు మీలో ఉన్న అన్ని ఆందోళన, భయం, బాధ వీటిని మీ బ్రీత్ అవుట్లో బయటకు వేసేస్తున్నట్లు మీరు విజువలైజ్ చేసుకుంటూ, మీ బ్రెత్ మీదే ఫోకస్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ మీద గోల్డ్ కలర్ లైట్, యూనివర్స్, విశ్వం మీ మీద గోల్డ్ కలర్ కాంతిని మీ మీద వేస్తున్నట్లు, మీకు పాస్ చేస్తున్నట్లు విజువలైజ్ చేసుకుంటూ, ఆ గోల్డ్ కలర్ లైట్లో మీరు కూర్చుని కళ్ళు మూసుకొని ఉన్నారు అని విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక పేపర్లో రాశారు కదా 11 సార్లు, అది ఆల్రెడీ మీకు దొరికేసింది కాబట్టి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ హ్యాపీనెస్ మీ ఫేస్లో తెలియాలి. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, సో అంత హ్యాపీగా ఆ హ్యాపీ స్మైల్ చేస్తూ విజువలైజ్ చేసుకోండి. మీకు అది ఆల్రెడీ దొరికేసింది కాబట్టి మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీలో ఆనందం ఏ విధంగా ఉంది, తృప్తి ఎలా ఉంది, ఇవంతా ఫీల్ అవ్వాలి. మీరు అలా విజువలైజ్ చేసుకోండి. సో ఇంతటితో ముగిసింది కాబట్టి ఇక ఆ పేపర్ తీసుకొని దీపంలో కాల్చేసి ఆ బూడిదని తీసుకెళ్లి బయట ఆకాశానికి చూపించి ఉఫ్ఫను ఊదేసి, ఇప్పుడు ఆ నీళ్లు తీసుకొని మీరు ధన్యవాదాలను తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తూ యూనివర్స్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పూర్వీకులారా, ఇది జరుగుగాక అని అనుకుంటూ నీళ్లు తాగేసేయండి. సో ఇంతటితో మన మేనిఫెస్టేషన్ కూడా ముగిసింది. సో ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, తప్పకుండా జరుగుతుంది. ఒకే ఒక్క గోల్నే రాసుకోండి, ఎందుకంటే యూనివర్స్లో వైబ్రేషన్ చాలా హైగా ఉంది కాబట్టి ఒకే గోల్ అయితే తొందరగా దొరికేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక గోల్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా గోల్స్ రాసేసుకుంటే మీరు అది ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి మనకి దొరకదు.
ఇలా మీకు కావలసిన దాన్ని మీరందరూ మేనిఫెస్ట్ చేసుకొని మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.